అండి మా పాప పుట్టిన టైంకే నాకు కేక్ కట్ చేయించాలని ఉంటుందండి ఎప్పుడైనా కూడా. సో మేము ఫస్ట్ బర్త్డే కూడా ఫస్ట్ ఏ టైంకి అయితే పుట్టిందో మా పాప అయితే మార్చ్ 14th ఆఫ్టర్నూన్ 1 PM 14 మినిట్స్కి అయితే కరెక్ట్గా పుట్టిందండి. సో ఆ టైంలోనే మేము కేక్ కట్ చేయించాలని ఉంది. సో మేము అందుకే ఫస్ట్ బర్త్డే కూడా ఇంట్లోనే ఫస్ట్ కేక్ కట్ చేయించాము. తర్వాత నైట్ టైంలో మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరి ముందైతే సెలబ్రేషన్స్ అయితే చేయించాము, బర్త్డే సెలబ్రేషన్స్. సో ఈ ఇయర్లో కూడా సెకండ్ బర్త్డే కూడా ఇంట్లోనే ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చాము. కరెక్ట్ టైంకి అయితే కేక్ అయితే కట్ చేయించామండి. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. కరెక్ట్ టైం కట్ చేస్తే చాలా నిజంగా పుట్టిన టైంలో అయితే నేను ఎన్ని పెయిన్స్ భరించాను, మా హస్బెండ్ ఫీలింగ్ ఎలా ఉందో మేము అన్నీ కొంచెం తలుచుకొని కొంచెం ఎమోషనల్ అయితే అయ్యామన్నమాట. సో ప్రతి మదర్కి ప్రతి ఫాదర్కి కూడా అంతే కదా. సో పిల్లల బర్త్డే చాలా స్పెషల్ కూడా అనమాట. సో అందుకే ఈ స్పెషల్ మా లియా బర్త్డే కాబట్టి మేము ప్రతి ఒక్కటి సెలబ్రేషన్స్ అయితే చేయించుకోవడానికి చాలా ఇష్టపడతాం మేమైతే. సో మా పాపకైతే ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి సో తను కూడా చాలా ఎక్సైట్మెంట్ అయిందనమాట. కేక్ తింటా తింటా అనుకుంటా చాలా క్యూట్గా మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో మంచిగా తనే కేక్ కట్ చేసుకుంటూ తినుకుంటూ హ్యాపీగా నా స్మైల్ ఇస్తూ ఉంది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డ్యాన్స్లు అన్నీ వేసుకుంటూ హ్యాపీగా కట్ చేసింది అనమాట. పాపని అయితే ఫొటోస్ దించాలన్నా వీడియోస్ దించాలన్నా చాలా కష్టపడతాను నేనైతే. సో తన క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి, మెమొరబుల్గా అన్నీ క్యాప్చర్ చేసుకోవాలనేదే నా కోరిక. సో అందుకే మా పాప ఏ మూమెంట్ అయినా నేను క్యాప్చర్ చేయాలనుకుంటా ఎనీ టైము. సో ఇంకా ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేయాలనుకున్నాను వీడియోస్ ఫొటోస్ కూడా. సో తనైతే కేక్ ఎక్కడ పడేస్తుందాం అనుకున్నా కానీ వన్ టైం కూడా పడేయలేదు కేక్. ఇంకా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా యాక్టివ్గా అయితే బర్త్డేకి అయితే అస్సలు ఏడవలేదనమాట. సో ఇలా మా ఇంట్లో చిన్నగా ఈ పుట్టిన టైంకే కేక్ కట్ చేస్తాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.